మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి హఠాన్ మరణం వైఎస్ కుటుంబంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో విషాదం నింపింది. ఇప్పుడు అబ్బాయికి చేదోడు వాదోడుగా ఉన్న వివేక జగన్ పార్టీ పెట్టిన సమయంలో మాత్రం ఆయనతో తీవ్రంగా విభేదించారు. జగన్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న సమయంలోనూ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను చేపట్టారు. అయితే ఓదార్పు యాత్రను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంగీకరించకపోయినా జగన్ కొనసాగించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి 2011 మార్చి 11న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో జగన్తో విభేదించిన వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2011లో కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీని వీడిన సమయంలో ఆ 2 స్థానాలకు వైఎస్ విజయమ్మ, జగన్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆ ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుంచి జగన్కు పోటీగా అప్పటి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, పులివెందుల్లో తన వదిన విజయమ్మకు పోటీగా వివేకానందరెడ్డి పోటీ చేశారు. వైఎస్ మరణంతో నెలకొన్న సానుభూతితో విజయమ్మ, జగన్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వివేక ఓడిపోయినా 80,000 ఓట్లు రావడం విశేషం. అప్పటి ఎన్నికల ప్రచారంలోనే తనను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తల ఎదుట వివేక మీసం మెలేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ మధ్య తన ఓటు తీసేశారు అని పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ కూడా చేశారు. ఇప్పుడు ఆయన అభిమానులు జీర్ణించుకోలేని విషయం ఒక్కటే, ఇంకో నెల వ్యవధిలో ఏపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇంకో 2 నెలలు బతికి ఉంటే కొడుకుని సీఎంగా చూసే అవకాశం ఉండేది అని అందరూ బాధతో రోధిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.